హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రోటి పచ్చడి టేస్ట్ వచ్చే గోంగూర పచ్చడి చేస్తున్నామండి. ఈ కాలంలో అందరూ అపార్ట్మెంట్లో ఉండడం వల్ల రోళ్ళు ఎవరి దగ్గర అవైలబుల్గా ఉండడం లేదు. సో దానికోసం ఒక చిన్న కట్ట గోంగూర తీసుకొని ఇలా వలిచి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని చిటపట్లాడే వరకు కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇది గుంటూరు మిరపకాయలు అండి, కొంచెం స్పైసీగా ఉంటాయి. నార్మల్ మిరపకాయలు యూజ్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిరపకాయలు వేగిపోయాయి కదా, దాన్ని బౌల్లో తీసుకొని ఆ కింద ఉన్నటువంటి ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా తీసి పెట్టుకోవాలండి. అవే మంచి టేస్ట్ని ఇచ్చేది పచ్చడికి. సో కాబట్టి అవి కూడా తీసి గిన్నెలో వేసి కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరని వేసుకొని ఇలా అదుముకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర ఆ గిన్నె నిండా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉడికిన తర్వాత చాలా కొంచెంగా అయిపోతుంది. సో కాబట్టి కొంచెం అదుముతూ వేసుకున్నామంటే ఎంత గోంగూర అయినా ఆ గిన్నెలో సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ లోపల మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, గోంగూర బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని ఇలా గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా నూరుకోవడం వల్ల మనం రోట్లో వేసి నూరినప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి మిరపకాయల కారంని దానిలో యాడ్ చేసుకోవాలి. ఈ మిరపకాయల కారం అంతా కూడా యాడ్ చేసుకొని దాన్ని అంతటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఈ మిరపకాయలు కారం అనేది చేసుకోవడం కష్టం అనుకుంటే ఈ ప్రాసెస్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మనం కారం యూజ్ చేస్తాము కదా, దాన్ని వేసుకొని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఊరగాయ టేస్ట్ వస్తుంది, కానీ ఇలా చేయడం వల్ల రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే కారంలో కొంచెమే వేసుకున్నాం కదా, దానివల్ల. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.